రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, టైర్ 2 సిటీలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ అనేది చూస్తున్నాం మనం. సో ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలా, మనం కమర్షియల్ వాటిలలో చేయాలా? అంటే ఇది చాలా వైడ్ సబ్జెక్ట్ అండి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ నా సబ్జెక్ట్ కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇది ఒకటి ఒక కదా. వైడ్ సబ్జెక్ట్ అండి. ఓకే. అంటే కొంతమంది ఏమంటారు కమర్షియల్లో చేయండి రెంట్లు వస్తాయంటారు. అవును. కమర్షియల్ ఖాళీ అయితే ఎన్ని రోజుల్లో ఫిల్ అవుద్ది? చాలా కష్టం. ఇప్పుడు ఐటీ కంపెనీలు మీరు చూడండి, ఐటీ కంపెనీస్ అవును. ఒకసారి వెకేట్ చేసినాక 100 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీసు ఎన్ని రోజుల్లో ఫిల్ అవుతుంది? చాలా కష్టంగా ఉంది. సో ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఒకసారి వెళ్తా ఉంటే టూలెట్లు కనపడతా ఉంటాయి. అవును. ఆ టూలెట్లు ఎంత టైం ఫ్రేమ్లో ఫిల్ అవుతాయండి? అవును. టైర్ 1 టైర్ 2 సిటీస్కి వచ్చేటప్పుడు డిఫరెంట్ అండి. ఓకే. ఇప్పుడు సపోజ్ జనరల్గా ఈ అర్బన్ కానివ్వండి, టైర్ 2 సిటీస్లో ఏమవుతుందండి, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాం, రైట్? మన నేటివ్ ప్లేస్ ఇది. ఈ నేటివ్ ప్లేస్ నుండి మనం అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళారు. జనరల్గా వాళ్ళకి డబ్బులు రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు? సొంత ఊర్లో కొనుక్కుందాం, సొంత మనం పెరిగిన దగ్గర కొంత మనం ఒక ఇల్లు పెట్టుకోవడం, కొన్ని ల్యాండ్ అంతే కదా. సో ఆ యాంగిల్లో అవి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందండి. అలా అని చెప్పి పడవ కూడా నువ్వు అగ్రెసివ్గా పెరగవు, అగ్రెసివ్గా పడవు, స్పెక్యులేషన్ అయితే జరుగుద్ది. నేను నమ్ముతున్నాను, మీరు మా ఊరే, మా పక్కనే ఉంటారు, మీరు ఏమంటారు? పొలం అమ్ముతున్నారా, మన ఊరే కదా తీసుకుందాం అంటారు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. కమర్షియల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. రెసిడెన్షియల్ డిఫరెంట్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి, అది డిఫరెంట్. స్టాండ్ అలోన్కి వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, ఇండివిజువల్ హౌసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ మార్కెట్ని మనం ఒక సింగిల్ పాయింట్తో మనం చెప్పలేమండి అంటున్నా. ఇప్పుడు రెంటల్ ఈల్డ్, అక్కడికి వచ్చేటప్పుడు రెంటల్ ఈల్డ్ ఉంటుంది, ప్రాపర్టీ ఎప్రిషియేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఎప్రిషియేషన్ అనేది ఫస్ట్ చూస్తాం కదా. రైట్. ఎవరైనా సరే పెట్టినప్పుడు ఎప్రిషియేషన్కి ఏంటి, మళ్ళీ మీకు అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా. ఏరియా, డిమాండ్, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని ఏరియాలో తీసుకుని ఏం చేస్తారండి? కరెక్ట్. ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి. ఎంప్లాయ్మెంట్ లేని ఏరియా ఎంత టైంలో డెవలప్ అవుతుంది? సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ సైకిల్. ఇప్పుడు మనం రీసెంట్ డేటా చూస్తే, అంటే నేను డేటా చెప్తున్నాను, ఎందుకంటే మనం డేటా బట్టి మాట్లాడాలి, మన అజంప్షన్ బట్టి మనం మాట్లాడకూడదు. నాకేదో ఇలా అనిపించిందని చెప్పి మాట్లాడకూడదు. డేటా ఏం చెప్తుంది? లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్ బాగానే ఉంది ఇండియాలో, త్రూ అవుట్ ఇండియా నేను మాట్లాడుతున్నాను, నేను నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. 7 సిటీస్ వాళ్ళు ఇచ్చిన డేటా ఏం చెప్తుందంటే, బిలో 4 crores ఉన్న దానిలో 10 to 15% సేల్స్ డిక్లైన్ అయ్యాయి అంటే ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అండి. ఎందుకు? బికాస్ ఆఫ్ జాబ్ కట్స్. ఓన్లీ లగ్జరీ ఫ్లాట్లే సేల్ బాగుంది. సో ఈ డేటా అనేది మారుతున్నప్పుడల్లా మారుతుంటుంది కదా. ఇప్పుడు మీరు అన్నారు H1B అన్నారు ఇందాడ, H1B వీసాస్ వాళ్ళకి రెన్యూల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వస్తారు కదా. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. ఉండాలన్నప్పుడు కొంత కొనుక్కోవటమో రెంట్గా ఉండాలిగా. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు కదా. అంటే మనకు తెలియదు, ఇది మన డేటా ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు 20,000 మంది మనకి ఎక్కడి నుండి వెళ్తున్నారండి, రెన్యూవల్స్కి వచ్చినాయి. సపోజ్ ఇందులో మనకి 50% రెన్యూవల్స్ అవ్వలేదు అనుకోండి, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? హైదరాబాద్కి. హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాలి కదా, మళ్ళీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ చూడాలంటే. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు, అంత మాత్రం రియల్ ఎస్టేట్ పెరగపోవచ్చు. అది రెంటల్ డిమాండ్ పెరగచ్చు, లేకపోతే హౌసింగ్ కొంత ఏరియాలో, ఒక ఏరియా పర్టికులర్ ఏరియాలో పెరగచ్చు. ఆ ఏరియాలో పెరిగిందని చెప్పి మనం మొత్తం అన్ని ఏరియాలకి మనం చూడలేం కదా. సో ఇది పెద్ద సబ్జెక్ట్ కదండి. దీన్ని మనం అంటే ఒక పాయింట్లో ఇది ఇలా పెరిగింది, లేకపోతే ఇలా, అంటే ల్యాండ్ నాకే చాలా ఉంటాయి. ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఏది సురక్షితం అనేది చెప్పలేము. మీ యొక్క అంటే ఎక్సర్సైజ్ చేయాలండి, ఎక్సర్సైజ్ చేయకుండా మనం చెప్పలేమండి. మనం డెఫినెట్ గా దాని మీద కొంత వర్క్ చేయాలండి. అంటే మన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ మీద కొంత డెఫినెట్ గానండి ఇచ్చింది కదండి 100%. ఇప్పుడు మన కళ్ళ ముందు చూసాం 20 ఏళ్లలో ఎలా పెరిగిందో. మార్కెట్సే కాదు కదా, రియల్ ఎస్టేట్ కూడా రిటర్న్ ఇచ్చింది, గోల్డ్ కూడా రిటర్న్ ఇచ్చింది, ఈవెన్ FD ఆల్సో అండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. కాకపోతే 7% వస్తుంది అంతే, సరిపోవట్లేదు అనేది ఈ రోజు. ఒకప్పుడు మీరు 15% ఇచ్చిన FDs మీకు తెలుసు, ఒక 20 years బ్యాక్ 12%, 13%, 14% కూడా ఇచ్చింది. మరి అప్పుడు అది ఇన్వెస్ట్మెంటే, ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మారుతుంది కదా, అంతే తప్ప మనం ఒక రీసెర్చ్ చేయకుండా ఏది చేయకూడదండి. సార్ ఇంకొకటి కొత్త విషయం విన్నాను నేను, అంటే ఇప్పుడు చాలామంది కోట్లల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు కదా, అంతంత పెట్టి. వీళ్ళ కోసమని
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అవునండి. ట్రస్ట్స్ అని ఒకటి వచ్చింది 2014లో స్టార్ట్ చేశారు. Yeah. ఇవి ఎంతవరకు సేఫ్, వీటి నుంచి రిటర్న్స్ అంటే ఎట్లా ఉంటాయి? కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం దానిలోకి వెళ్తారండి. ఆ. డివిడెండ్స్, బేసిక్ గా డివిడెండ్స్, ఎస్ఐపిస్ అంతే కదా. డివిడెండ్స్ అంటే పోర్షన్ ఆఫ్ ఇది మనం తీసుకుంటున్నాం. అది Okay. కమర్షియల్ కాంప్లెక్స్ లో కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానీ ఏదైతే వాళ్ళు కడతారో ఉమ్, 4-5 ఉన్నాయండి ఇండియాలో, అవును. రైట్? ఎంబసీ అని చెప్పేసి, మైండ్ స్పేస్, ఇట్లా వాటిలో ఏంటంటే ఏదైతే రెంటల్ ఇల్లు వస్తుందో అక్కడ వాళ్ళకి వచ్చి ఆ రెంటల్ ఇల్లు డివిడెండ్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. ఉమ్, అది రఫ్లీ మనకి 5.5% అచ్చా. మనకి Oh. డివిడెండ్ రూపంలో వస్తుందండి. Okay. అంత పర్సెంట్ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా పరాగ పారిక్ వాళ్ళు కూడా కొన్నారండి. ఉమ్, ఎందుకో మార్కెట్ వాలటిలిటీలో అట్లీస్ట్ 5% మనకి అక్కడ ఇష్యూడ్ కదండి. అవును. ఇప్పుడు ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ కరెక్ట్. వాళ్ళు కూడా డైవర్సిఫై చేసుకోవాలి కదండి. అవును. సో అట్లా మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చండి. ఓకే. 5.5 అంటే ఎప్రిషియేషన్ అండి. మళ్ళీ ఇక్కడ ఉమ్, 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 రెగ్యులర్గా మీరు కొన్నారండి, రెగ్యులర్గా మీరు కొన్నప్పుడు 2 పాయింట్లు చూస్తారు. అవును. ఒకటి రెంట్, అది మీకు 3% ఏదో వస్తుంది. అవును. ఎప్రిషియేషన్ వస్తుందిగా ఇండియాలో. ఇక్కడ ఈ ఈ ఇయర్స్లో ఎప్రిషియేషన్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి కదా. ఉమ్, మీకు 10 ఏళ్ళు నడిచిందండి, మీరు రేట్ కొన్నారు 400 రూపాయల్లో కొన్నారు, అవును. 10 ఏళ్ల తర్వాత 450 ఉంది అంటే మీకు ఎంత పెరిగింది? 10-12% పెరిగింది. అఫ్ కోర్స్ యువర్ గెట్టింగ్ 5.5% 6% డివిడెండ్. ఆ, బట్ ఇక్కడ అప్రిషియేషన్. appreciation అంత సో తక్కువ ఉంటే కష్టం ఒక్కొక్క కదా. అసెట్ క్లాస్కి పాజిటివ్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని డ్రాడౌన్స్ ఉంటాయి, ఉమ్, డ్రాబ్యాక్స్ ఉంటాయి. correct. ఇవన్నీ అసెస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా డైవర్సిఫై చేయాలి. ఉమ్, లేదు మీకు అనిపించింది మార్కెట్ పడింది, అట్రాక్టివ్ రేట్లో దొరికింది నాకు, రేట్ 400 ట్రేడ్ అయ్యేది, నాకు మన కోవిడ్ టైంలో చూసాం మనం, బాగా అవును. తగ్గిందండి. అవును. సడన్గా అలాంటి డిజాస్టర్లో మీకు 300కి వచ్చింది, అవును. యూ కెన్ బై ఇట్. ఓకే. 300కి వాల్యూ కదండి, మళ్ళీ 400 అయితే అవుతుంది కదా. అవును. సో అట్లా మనం ప్లాన్ చేసుకుని రొటేషన్ అన్నాను చూడండి ఇందాక, అవును. మనీ రొటేషన్ ఎక్కడెక్కడ ఏ అసెట్ క్లాస్లో ఎప్పుడు వెళ్ళాలనేది, దట్ మేక్స్ యూ ఎక్స్ట్రా రిటర్న్ కరెక్ట్. అలాంగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ ప్లానింగ్. కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్లో ఒక విషయం చెప్పండి మీరు ఇది. చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇవి చాలా వస్తున్నాయండి. రెంటే ట్రీ అని, మధ్యలో మ్యాంగో ట్రీ, ఒక్కొక్క ట్రీని రెంట్ తీసుకొస్తారు, రకరకాల వస్తున్నాయండి. ఎర్రచందనం అంటారు. సేఫ్ చేయొచ్చా? అంటే ఫైనాన్షియల్ ఎవరు పర్స్పెక్టివ్లో చేస్తున్నారండి, ఎవరు చేస్తున్నారు? మనం చేసుకోవాలి. చేయొచ్చా? వాటిలలో ఇలాంటి వాటిలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వేరు, వర్క్ చేయడం వేరండి. అవును, మనం చేయం. మ్మ్. ఇన్వెస్ట్మెంట్ నేను అనేది. అది చూసుకోవాలండి, ఎవరు ఆ. చేస్తున్నారు, వాళ్ళ కన్సిస్టెన్సీ ఏంటి, ఓకే. వాళ్ళు నిజంగా మార్కెట్ చేయగలుగుతున్నారా లేదా. ఓకే. మెయిన్ ఇక్కడ మీకు వీటిలో సప్లై చేయనండి, ఆ, వాళ్ళు కరెక్ట్గా దాన్ని పొజిషనింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. వాళ్ళు బిజినెస్ కరెక్ట్గా చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలండి ఫస్ట్, మనం ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే. అది ఇంపార్టెంట్. మన ఇన్వెస్ట్ తర్వాత చేయొచ్చు. అవును. ఇన్వెస్ట్మెంట్ చిన్న పని అండి, అవును. ఒక గంట పని. అవును. మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు మీకు అగ్రిమెంట్ ఇస్తారు, అయిపోతుంది. అంతే. ప్రాబ్లం అది కాదు కదా, ఆ, వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతున్నారా లేదా. ఓకే. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది కరెక్ట్గా డిమాండ్ ఉందా లేదా. ఇప్పుడు Hmm. ఆర్గానిక్లో చాలా ఉంటాయండి, అవును. ఎఫోర్డబిలిటీ ఉండాలిగా. Correct. మీరు తీసుకొచ్చి నేను ఇక్కడ మార్కెట్ ప్రైస్ 30 రూపాయలు ఉన్నదాన్ని నేను 250 నేను ఆర్గానిక్ చేశానంటే దాని సేల్ ఎంత వరకు సేల్ ఎంత ఉంటుంది. అవ్వకుండా. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి, Okay. అవన్నీ చూసుకోవాలి కదా మనం. ఓకే. వాళ్ళు నిజంగా చేయగలుగుతున్నారా, మ్మ్. చేయగలిగితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. చేయలేరు అనుకోండి, కష్టం కదా, మనం చేయలేం కదా. మ్మ్. వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వాలి కదండి.